రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుతున్నాడు. ఒకటి శరీరానుసారము, రెండు ఆత్మానుసారం. మనము రెండు భాగాలు, కనపడే శరీరం, ఆత్మీయమైన జీవితానికి యేసు సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన్ని హృదయంలోనికి తెచ్చుకొని పరిశుద్ధమైన జీవితానికి అంటే ఆత్మానుసారంగా మార్చబడిన క్రైస్తవుడు. అందరూ ప్రకృతి సంబంధమైన మనుషులు, అంటే శరీరానుసారులు. అయితే శరీరానుసారుల్ని దేవుడు దర్శించి ఆత్మానుసారులుగా మార్చాడు. నీకంటూ మారు మనసునిచ్చి ప్రభు పట్ల ప్రేమ కలిగించి నిజమైన క్రీస్తు రక్తంలో కడగబడ్డాను, లోకానుసారమైన శరీర కార్యాలు చంపి ఆత్మానుసారంగా జీవించటానికి, దేవునికి నమ్మకంగా ఆత్మానుసారంగా జీవించటానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు శరీరానుసారమైన మనసు ఏంటంటే మరణం. చాలామంది పాపములు చేసి మరణాన్ని పాలైపోతున్నారు. చాలామంది జీవంలో ఉండి కూడా లోకానుసారంగా బ్రతుకుతున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, ఒక మాట చదువుదాం. బైబిల్ గ్రంథములో 9వ మాట చదువుదాం. దేవుని ఆత్మ మీలో నివసించుతున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. చాలు. యేసుక్రీస్తు కనుక నిజంగా నీకు నిజమైన మారు మనసు ఇచ్చి ఆయన ఆత్మ నీలో ఉంచితే నీవు శరీర కార్యాలు కానీ శరీర పనులు కానీ శరీరత్వం కలిగిన మనిషితో కానీ నువ్వేమాత్రము కూడా మనసిచ్చి మాట్లాడలేవు. నువ్వు ఆత్మానుసారులను వెతుక్కుంటారు, శరీరానుసారాలను వెతుక్కోరు. కారణం ఏంటంటే ఆత్మీయమైన వాక్యం ఎక్కడుంటే ఆత్మానుసారులు అటువంటి వాక్యం దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. వారు శరీర క్రియలు నచ్చవు, శరీర ఆలోచనలు నచ్చవు, శరీర తత్వాన్ని ప్రదర్శించేవారన్న వాళ్ళకి ఇష్టం ఉండదు. వారు నిజముగా క్రీస్తు రక్తములో కడగబడి దేవుని ఆత్మయందు నడిపింపబడుచున్నారు కనుక వారు జీవము కలిగిన పరలోక సంబంధమైన విషయాల మీద మనసు పెడతారు, కానీ ప్రకృతి సంబంధమైన విషయాల మీద వారికి మనసు ఉండదు. ఎందుకు ఉండదు అంటే దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకి నువ్వు లోబడ్డావు కాబట్టి. నిజమైన శరీరానుసారంగా బ్రతుకుతున్న నీవు ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఒకప్పుడు నువ్వు శరీరానుసారంగా దేవుడంటే తెలియకుండగా, దేవుని మాట అంటే తెలియకుండగా, లోకములో ఉన్నవి అంటూ లోకభోగమే మా సొంతం అన్నట్టు ప్రతి ఒక్కరు అలా బ్రతికారు. అందుకని తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ మాట చదువుదాం. మనం ఎలాంటి వారమో తెలుస్తుంది. 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులం, అవిధేయులం, మోసపోయిన వారు, నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమై ఉన్నాం. దుష్టత్వమునందు అసూయందు కాలము గడుపుచు అసహ్యమైన ఒకరినొకరు ద్వేషించుచు ఉంటుమే, కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయను మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము
నీతిని అనుసరించి క్రియల మూలముగా కాగా తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలగజేసింది. దేవునికి స్తోత్రం. లోకములో ఉన్నప్పుడు మనం ఇలా ఉన్నాం. లోకములో ఉన్నప్పుడు అంత అసూయ, ఒకరి మీద ఒకరు కక్ష, కార్పణ్యం, యుద్ధం, మోసం, అవివేకం, భయంకరమైన పరిస్థితుల్లో బతుకాం. ఇప్పుడైతే పునర్జన్మ స్థానం అనగా దేవుడు నిన్ను దర్శించినప్పుడు మారు మనసు కలిగింది. మారు మనసు కలగగానే యేసు ప్రభు ద్వారా బాప్తిసం పొంది ఆయన్ను ధరించుకుని ఆయన ఆత్మ నాలో నివసిస్తూ నేను దేవుని పరిశుద్ధాత్మ ద్వారా యేసు క్రీస్తుకి జీవమునై ఉన్నాను అని చెప్పావు. ఆ జీవమే నిన్ను దేవుని పరలోకానికి చేరుస్తూ ఉంటాడు. శరీరానుసారమైన క్రియలు జన్మస్థానము ద్వారా అంటే బాప్తిసము ద్వారా సమాధి చేయబడి నూతన స్వభావంతో నువ్వు పైకి లేపబడ్డావు. నిజమైన స్వభావం ఏంటంటే పరిశుద్ధాత్మ నీ మీదకి దిగినప్పుడు, ఆయన ఆత్మ నీలోకి వచ్చినప్పుడు నీవు పూర్తిగా మారు మనసు పొందావు. దేవునికి స్తోత్రం. అన్ని వదులుకున్నావు. ఇప్పుడు శరీరానుసారంగా కాక ఆత్మానుసారంగా జీవిస్తూ పరలోకానికి సిద్ధమవుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అలాంటి మనసు నీకుంటే గుళ్ళు పరిగెట్టుకుంటూ వస్తావు. దేవుని భక్తి ఏంటో అర్థమవుతుంది. దేవుని యొక్క పరిశుద్ధత ఏంటో అర్థమవుతుంది. ఒక దినము నేను లోకములో గడిపితే దేవుడు నన్ను చూచి చిగ్గుపడతాడు. నేను లోకములోంచి విడిపింపబడిన వ్యక్తిని. ఆయన నన్ను దర్శించిన కాలం నేను మర్చిపోకూడదు. పవిత్రమైన దేవుని ఆత్మ జీవము నాలోకి ఉంది కాబట్టి నేను పరిశుద్ధమైన క్రియలు నేర్చుకోవాలి, కానీ లోకానుసారమైన క్రియ నేను నేర్చుకోకూడదని ఆత్మానుసారంగా నువ్వు నడుస్తావే కానీ శరీరానుసారంగా నడవలేవు. దేవునికి స్తోత్రం. ఆత్మానుసారము జీవం, ఆత్మానుసారమైన మనసు జీవం. అంటే నిన్ను పరలోకానికి నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. జీవములో నిన్ను కూర్చుంటానికి ఇష్టపడుతున్నాడు. దేవుని కృప కలిగి ఆయన ద్వారా నిన్ను ఎన్నుకున్నాడు గనుక, ఆయన ద్వారా నిన్ను ఏర్పరచుకున్నాడు గనుక నీవు ఆయన సొత్తైన ప్రజలు. అందుకే ఆయన మీద నీ ప్రేమను ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి లేని ధన్యత నీకు ఇచ్చాడు. శరీరానుసారులు హితబోధ, లౌక్యమైన బోధ, దురబోధలకు మనసునిచ్చి అల్లరితో కూడిన ఆటపాటలకి, లోకానుసారముగా పోకిరీ చేష్టలు చేయటానికి, మద్యపానం కొట్టడానికి, పాపమును ప్రేమించటానికి, లోకములో ఉన్నదంతా నాదే అంటూ శరీరాశ, నేత్రాశ, జీవపడంబం కోరుకుంటూ అప్పుడప్పుడు గుడికొస్తూ సకము జీవితము లోకములోను సక జీవితము ప్రభువులోను గడుపుతూ నిజమైన దేవుని యొక్క ఉనికిని పోగొట్టుకుని శరీరానుసారమైన మనసు మరణానికి సిద్ధమవుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎక్కడ సిద్ధమవుతున్నారు? మరణానికి సిద్ధమవుతున్నారు. ఈ మరణానికి ఇప్పుడు రోమాపత్రిక 6:23 చదువు. రోమాపత్రిక 6:23. ఎలానగా పాపం వల్ల జీతం, చూడండి, పాపం వల్ల వచ్చే జీతం మరణం అయిపోతున్నారని చాలామంది చింతిస్తూ ఉన్నారు. చిన్న వయసులో చచ్చిపోతున్నాడు. అయ్యా, ఇంత యవ్వన కాలం ఉండి ఎందుకు ఎలా చచ్చిపోతున్నాడంటే వారు చేసే పాపానికి జీతం ఏంటి? మరణం. వారే మరణాన్ని కొందెచ్చుకోవడానికి వారు చేసే శాశ్వతమైన భక్తిహీనమైన క్రియలు. దేవునికి స్తోత్రం. దేవుడికి నచ్చని క్రియలు, దేవుడు అంటే భయం లేకుండా పరిగెట్టే క్రియలు, దేవునికి వ్యతిరేకంగా చేసే పనులు, దేవుడు అంటే ఏమాత్రం కూడా లెక్క పట్టని ప్రజల వల్ల. అందుకే వారికి మరణము సంభవిస్తూ ఉంది. బైబిల్ బోధిస్తుంది, నేను కాదు. శరీరానుసారులు శరీర విషయం మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు పెడతారు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవం, సమాధానమై ఉన్నది. జీవముతో పాటు సమాధానమై ఉన్నది. నీ దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాడు. అందుకని నీకు సమాధానాన్ని ఇచ్చాడు, జీవమునిచ్చాడు. ఆయన బిడ్డగా బ్రతకటానికి నీకు దీర్ఘాయుష్యమంతురాలుగా చేసి ఆయన రాజ్యాన్ని నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఆత్మానుసారులు ఎక్కడి నుంచి మనం వచ్చామో మన ఆత్మకి గుర్తుంటుంది.
మన శరీరానికి లోకము నుంచి వచ్చింది కాబట్టి లోకము గుర్తుంటుంది. ఆత్మేమో పరలోకము నుంచి వచ్చింది, ఆ శరీరమేమో లోకములోంచి వచ్చింది, మట్టిలోంచి వచ్చింది. మట్టి శరీరం మట్టిలోకే పోతుంది, ఆత్మ దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకని మీకు ఒక మాట చదివిస్తాను. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 15, 16, 17 వచ్చిన చదవండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 15 వచనం, 11వ అధ్యాయం 11వ అధ్యాయంలో 15, 16, 17 అన్నాను. వారు ఏ దేశము నుండి వచ్చిరి, ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉంటారు. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారు దేవుడని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. వారు పరిశుద్ధులు, జీవము కలిగిన వారు, దేవుని కొరకు బ్రతికేవారు, దేవుని రాజ్యమును స్వతంత్రించుకునేవారు. భూలోకములో ఉండగానే దేవుని జీవమును కొని దేవుడికి ఎటువంటి అపరాధ పాపము లేకుండా సజీవమైన దేవుని మూలరాయిలై దేవుని నిమిత్తము నింద, బాధ, కష్టం, దుఃఖం అనుభవిస్తూ ఆ శ్రేష్టమైన పరలోకమును అతని ఆత్మ కోరుకుంటూ ఉంది. దేవునికి స్తోత్రం. యథార్థమైన పరలోకాన్ని కోరుకుంటుంది. నిజముగా నువ్వు దేవుని సంఖ్యలో ఉంటే, నిజమైన జీవము కలిగిన దేవుని దర్శిస్తే, ఆ మాటలు అంటున్నాడు చూడు, ఏమంటున్నాడయ్యా అంటే 9వ మాట మరొకసారి చదువుదాం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. దేవునికి స్తోత్రం. నిజముగా పాపం ఒప్పుకోలేనాడు క్రీస్తు ఆత్మ వాడిని ఒప్పించలేదు అంటే వాడు దేవుని పిల్లోడు కాదు. అందుకే చాలామంది నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు, చాలామంది పాపములు విడవకుండా బ్రతికి చనిపోతూ ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు సొత్తు అయ్యా అంటే అపవాది సొత్తు. దేవుడు నిన్ను ప్రేమించి, దేవుడు నీకు మంచి రాజ్యమునిచ్చి, నీ ఆత్మను దేవుడు పరలోకము తల్లి గర్భములో ఉండగా ఆయన ఒక కనుమగా నీకు పంపి నిన్ను 9 మాసముల తల్లి గర్భంలో దాసి బయటకు తెచ్చి నిన్నెంత అభివృద్ధి చేసి రాని అగునంతగా పెంచాడు అంటే నువ్వెవరి సొత్తు తెలుసా? దేవుని సొత్తు. నా ఇష్టం వచ్చిన మార్గానికి నేను వెళ్తాను అంటే దేవుడు ఊరుకునేవాడు కాదు. నిన్ను పిలిచింది ఎందుకు, నిన్ను ఎందుకు ఇలా పిలిచాడో దేవుడు అడిగితే ఒక మాట అంటున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు ఇలా చేశాడో ఒక్క మాట మనం బైబిల్లో చదువుదాం. 11వ వచనం చదువుదాం. ఆత్మ నీతి విషయమై, రోమపత్రిక 8:11. ఆత్మ నీతి విషయమై జీవమును కలిగించుచున్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు సావునకు లోనైనను మీ శరీరములు కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. దేవునికి స్తోత్రం. నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మను బ్రతికించి పరలోకము చేర్చుకునేవాడు దేవుడై ఉన్నాడు. స్పష్టంగా చెప్పాడు. నువ్వు శరీరం మనసు పెడుతున్నావు, శరీర జనం మీద మనసు పెడుతున్నావు, శరీర ఆలోచనల మీద మనసు పెడుతున్నావు. ఏం తిందుమా, ఏమి తాగుదామా, ఏమి కట్టుకుందామా అంటున్నావు. లోకములో ఉన్నదంతా నాదే అంటున్నావు. లోకములో వారానికి ఒక భక్తి అయితే మిగిలిన రోజులని లోకములో సాతాను యొక్క సంబంధమైన భావాలతో బ్రతుకుతున్నావు. ఆ లోకములో ఏమున్నదంటే నేత్రాశ ఉంది, శరీరాశ ఉంది, జీవపు డంబం ఉందని చెప్పాడు. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అపవాది చేత పుట్టినవే. తండ్రి చేత పుట్టినవారు జీవమును కోరుకుంటూ ఆ లోకములో లోకాశలను విడిచి దైవ సన్నిధిలో దేవునితో గడపటానికి ఆత్మ పరిపూర్ణులై పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రియులారా 14వ వచనం కూడా చదువుకుందాం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. నిజంగా నేను ఆత్మ నడిపించింది కాబట్టి ఈ స్థలానికి నువ్వు రాగలిగావు.
చాలామందిని ఆత్మ నడిపించట్లేదు కాబట్టి వారి ఇళ్ల దగ్గరే కూర్చుని ఉంటున్నారు, వారి ఇంటి దగ్గరే ఉంటూ ఉన్నారు. దేవుని భయము లేదు, దేవుని వాక్యము లేదు, ఆచార క్రైస్తవులుగా ఒక్క ఆదివారము తప్ప మిగతా రోజుల్లో వారికి ఏమాత్రము దైవ ప్రీతి లేదు. దేవునికి స్తోత్రం. ఆలోచించాయి, దేవుడు నిన్ను నడిపించుచున్నాడు. నిజంగా నువ్వు దేవుని లిస్టులో ఉంటే దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే దేవుడు నిన్నింటికాడ కూర్చొనివ్వడు. దేవుడు నేనేం చేస్తాడు తెలుసా? ఆయన మందిరానికి నడిపిస్తూ ఉంటాడు. నువ్వు లోకములో ఉన్న వ్యక్తివైతే, లోకములో పొర్లుతున్న వ్యక్తివైతే, లోకాశలో ములిగిన వ్యక్తివైతే దేవుడు నిన్ను పిలిచి 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 తన వాడికి చొప్పున నిన్ను పిలిచిన నువ్వు వీపే చూపించావు కానీ ఆయనకి నీ ముఖం చూపించలేదు. అది మాట్లాడాడు ఇర్మీయా గ్రంథంలో. దేవునికి స్తోత్రం. ఆలోచించండి, దేవుని ఆత్మ ఎందరిని నడిపించుచున్నదో వారందరూ దేవుని యొక్క కుమారుల యందురు అని స్పష్టంగా చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్పాడు? 16 వచనాన్ని కూడా చదువుదాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మనము దేవుని పిల్లలమని నీలో దేవుని ఆత్మ ఎక్కడి నుంచి వచ్చి నేను పరిపూర్ణముగా మార్చుకుందో, పరిశుద్ధముగా మార్చుకుందో, లోకములోంచి ఏర్పరచుకుందో, పునర్జన్మ స్థానముతో నేను దేవుని దగ్గరికి చేర్చుందో, ఆ స్థానం వల్ల ప్రభువును దర్శించావో అట్టి జీవితాన్ని నీకు దేవుడు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. అంటే నువ్వు నా సొత్తు కానీ లోక సొత్తు కాదు, నువ్వు ఆత్మానుసారమైన బిడ్డవు కానీ శరీరానుసారమైన బిడ్డవు కాదు అని స్పష్టంగా మాట్లాడుతుంది వాక్యం. రోమిలికి రాసిన అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి చెప్తూ రోములో ఉన్న సంఘ పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రోమాలో ఉన్న ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మన గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నిజంగా ఆత్మానుసారమైన స్వభావం కలిగి ఉన్నవా, ప్రకృతి సంబంధమైన శరీర స్వభావం కలిగి ఉన్నవా? ఈ రాత్రి నువ్వు తెలుసుకో. నువ్వు దేవుని ఆత్మచేత నడిపింపబడితే దేవుని బిడ్డవు, నడిపింపబడలేదు అంటే సాతాను బిడ్డవు. లోకమే నీ జీవితం, లోక కోరికలే నీ జీవితం. లోకములో ఉన్నదంతా నీకే కావాలి, లోకములో ఉన్న మనుషులే నీకు కావాలి. ఆత్మీయులు ఆత్మానుసారులు నీకు ఏమాత్రం ఉపయోగపడదు. 17వ వచనం కూడా చదువుదాం. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. మీరు ఎక్కడ వారు చెప్పండి? వారసుడికి ఏమిస్తాం? వారసుడికి ఏమిస్తామండి? ఆస్తులు ఇస్తాం. ఇప్పుడు దేవుని వారసులకి దేవుడు ఏమిస్తాడు? పరలోకములో ఉన్న వాస్తవం ఆస్తి ఇస్తాడు నీకు. దేవునికి స్తోత్రం. పరలోకములో ఉన్న పరిశుద్ధత ఇస్తాడు. పరలోకములో దేవుని పక్కన కూర్చోబెట్టుకుంటాడు. పరలోకములో ఉన్న బంగారు వీధుల్లో నడిపిస్తాడు. పరలోకములో ఉన్న పరిశుద్ధుల సమ్ముఖములో నిన్ను ఆరాధన కలిగి ఉంటావు. నిత్యము నిన్ను గనపరుస్తూ ఉంటే దేవుని రాయింపగలను పరిశుద్ధుడు పరిశుద్ధుడు దేవదూతలు కొనియాడుచున్నట్టుగా నువ్వును కొనియాడుచావు. వారసులకి దేవుడు ఏమిస్తాడంటే, లోకములో ఉన్న వారసులకి ఇల్లులు ఇస్తాం, డబ్బు ఇస్తాం, పొలాలు ఇస్తాం, ఏమున్న మనది వాళ్ళకే చెందుతూ ఉంటారు. అలాగే దేవుని ఆత్మచేత దేవుని బిడ్డలుగా నడిపింపబడిన వారందరికీ పరలోకములో ఉన్న దానికి వీళ్ళందరూ ఎవరు తెలుసా? వారసులు. లోకములో ఉన్నది వారసత్వం నీకు రాదు, ఇది పరలోక వారసత్వం. పరలోకములో ఉన్న శాశ్వతమైన నీ ఆత్మ ఆ పరలోకాన్ని కోరుకుంటుంది కానీ మురికిపోయి పతనమైపోయి నాశనమైపోయి ఈ పడిపోతున్న ఈ భూమిని కోరుకుంటల్లా. శరీరం కోరుకుంటుంది ఈ భూమిని, ఈ శరీరం ఈ కోరికలను కోరుకుంటుంది, లోకాశీల శరీరం కోరుకుంటుంది. అందుకే నువ్వు శరీరానుసారమైన మనిషికి చచ్చిపోతావు, ఆత్మానుసారమైన మనసే నేను జీవములకు నడిపిస్తుందని చెప్పాలి. అలాంటి జీవము కలిగిన దేవుడిని నమ్ముకున్న నీవు ఎన్ని పర్యాయాలు ఆయనకు దూరం అయిపోయావు, ఎన్ని పర్యాయాలు ఆయన విడిచి తప్పిపోయావు, ఎన్ని పర్యాయాలు ఆయన కాదని తప్పిపోయి ఎన్ని రకాలమైన మనస్తత్వంతో బ్రతుకావు. ఒక్కసారి నీవు ఊహించుకో, ఆలోచించుకో. నీ జీవితము దేవుని యొక్క పరిపూర్ణమైన ఆయన ఆత్మ యొక్క ప్రథమంలోనికి నువ్వు వెళ్ళాలని దేవుడిని నేను కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని కుమారులు చూడండి, 19వ వచనం కూడా చదువుదాం. దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచు ఉన్నది. పరిశుద్ధుల కొరకు, తన కుమారుల కొరకు, దేవుని ప్రజల కొరకు, దేవుడి సొత్తైన పరిపూర్ణమైన పాపాలు క్షమించబడి నీతిమంతులుగా తీర్చబడిన వారి కొరకు
దేవుడు ప్రత్యేకంగా ఆశ కలిగి చూచుచు కనిపెడుతున్నది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ శరీరం గురించి నువ్వు ఆలోచిస్తావు. శరీరం బాగోలేదంటే ఎన్నో రకాలుగా ఎన్నో వైద్యాలు తిప్పలు పడుతూ ఉంటాం. ఆత్మ మారు మనసు పొందిందో లేదో, ఆత్మ లోకములో నుంచి ప్రత్యేకంగా దేవుని బిడ్డగా మారిందో లేదో, నీలో ఉన్న శరీరం గురించి ఆలోచిస్తున్నావు, కానీ ఆత్మ గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఆత్మ దేవుని రాజ్యానికి సంబంధించిందని. శరీరము మట్టి శరీరం మీద ప్లాన్ చేసుకుంటున్నావు తప్ప పరలోకానికి నుంచి వచ్చిన ఆత్మను మళ్ళీ దేవునికి అప్పగించాలి. అది దేవుని కుమారులుగా మనం ఆయనకి ఇచ్చేయాలని ఎప్పుడైనా నీ ఆశ ఉందా? నీకు ఒక శరీరం ఉందన్న సంగతి తెలుసా? నీ శరీరము కనబడుతున్నది రక్తమాంసములు, కనబడని ఆత్మకు ఒక శరీరం ఉంది. ఆ మహిమ దేవుడు నీకు ఇచ్చినప్పుడు నీవు మహిమ మేఘమెక్కి దేవుని ఎదుర్కోబోతున్నావు. అలాంటి పరిపూర్ణమైన క్రియ జరగాలి అంటే నీవు ఆత్మానుసారంగా బ్రతకాలి, ఆత్మానుసారంగా జీవించాలి, ఆత్మానుసారంగానే చచ్చిపోవాలి. సమాధానం లేని జీవితం నీకెందుకు? దేవునితో మాట్లాడుకునే అనుభవం ఉండి కూడా శారీరకంగా ఆత్మ ప్రార్థన చేయంటుంది, శరీరం పడుకుందామంటుంది. ఆత్మ ప్రార్థన చేయంటుంది, శరీరం టీవీ చూద్దామంటుంది. ఆత్మ ప్రార్థన చేద్దామంటుంది, శరీరము లోబడదు. శరీరానికి కావాల్సింది ఏంటి తెలుసా? ముచ్చట్లో. శరీరానికి కావాల్సింది ఏంటి తెలుసా? నలుగురితో చక్క స్నేహబంధం. ఆత్మికంగా నడవాలని ఆత్మ కోరుకుంటే శరీరం కోరుకునేది ఏంటి తెలుసా? భోగములను సుఖానుభవాలు తప్ప. రుచికరమైన మంచి భోజనం కోరుకుంటారు. ఆత్మకి జీవము కలిగిన వాక్యాన్ని భోజనంగా పెట్టాలి కదా. అది మాని ఇంట్లో పడుకుని కూర్చుని ఆ పని పాటలు లేని పనులు పెట్టుకుని దేవుని వాక్యాన్ని కూడా వినకుండా నువ్వు సంఘములో తప్పిపోయి ఎన్నో పర్యాయాలు కుక్క తన వాంతు కక్కి తింటున్నట్టుగానే బ్రతుకుతున్నావు. కానీ నిజమైన క్రీస్తు బిడ్డగా నువ్వు బ్రతికిన జాబితా నీకుంటే గుండెల మీద చేసుకుని చెప్పు, నేను నిజమైన ఆత్మానుసారమైన కుమార్తెని, కుమారుణ్ణి అని చెప్పగల స్థితి నీకుందా? దేవుడు నిన్ను పిలిచి ఎంత భాగ్యము నిన్ను దర్శించి నీలో నా పాపాలు క్షమించి జన్మ పునర్జన్మ నీకు ఇచ్చి ఆయన శరీరానుసారంగా బ్రతుకుతున్న నీలోనికి ఆత్మానుసారంగా ఆయన వచ్చి నిన్ను ఆత్మ స్వభావంతో నిన్ను నడిపిస్తూ ఉంటే నువ్వు ఇంకా శరీర స్వభావంగానే బ్రతుకుతానంటే నీ గురించి చాలా బాధాకరమైన విషయము బైబిల్ బోధిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఒక్కసారి 7వ వచనాన్ని కూడా చదువు. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. శరీరం లోబడదు, శరీరం ఏది లోబడదు, దేవునికి లోబడదు. ఎందుకంటే నీ శరీరముతో ఉండగానే దాంట్లో ఉన్న ఆత్మని దేవుని రాజ్యము కొరకు సిద్ధం చేసుకోగలిగిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. శరీరమైన కార్యాల మీద మనసు పెడతారు. చెప్పండి, మనం ఎప్పుడు పెట్టుకుంటాం ఫంక్షన్? ఆదివారం పెట్టుకుంటాం. అంటే శరీర కోరిక నెరవేరుస్తున్నా కానీ ఆత్మ కోరిక నెరవేర్చాం. చూడండి, శుక్రవారం నాడు రాత్రి ఫంక్షన్ ఎట్టుకునే వాళ్ళు ఉన్నారు, పగలెట్టుకునే వాళ్ళు ఉన్నారు. దేవుడు ఎప్పుడైతే ప్రార్థన ఉంటుందో అప్పుడే మీ కార్యాలు ఎక్కడి నుంచి తప్పిపోతారు? వాళ్ళు దేవుని సన్నిధిలోంచి తప్పిపోతారు. అంటే దేవుడు శరీరానికి ఆహారం కానీ ఆత్మకే ఆహారం ఇవ్వరు. దేవునికి స్తోత్రం. ఆత్మ ఆహారము జీవం కలిగిన వాక్యం. శరీరాహారం నువ్వు రోజు వండుకు తింటున్నావు. శరీరము దేవునికి ఏమవ్వదు? లోబడదు. చెప్పండి, ఏమవుదు? లోబడదు. లోబడిన తత్వం దేనికి ఉంది? శరీరానికి. లోబడే తత్వం దేనికి ఉంది? ఆత్మకి. ఆత్మ అంటే అది ప్రార్థన చేద్దాం అంటుంది, నేను చేయను అంటుంది. ఎవరు? శరీరం చేయదు. ఎందుకు చేయదు? మత్తు ఎక్కువైపోయి, తిండి ఎక్కువైపోయి, మంచి కూర లేకుండా ఎవరు భోజనం, పప్పుసార్లు ఉప్పుసార్లు ఏమీ తింటారా?
డైలీ నీసు ఉండాలి జనాలకి. ఏముండాలి అంటే రుచి లేకోకుండా ఈ శరీరం బతకలేదు. అలాంటి శరీరానికి రోజు చప్పట భోజనం పెడితే ఎలా ఉంటుంది? లోబడి ఉంటుంది. ఇది ఏమై ఉంటుంది? లోబడి ఉంటుంది. ఇప్పుడు మీకు మాట చెప్తాను. అందులో 26 వచనం చదువు. అటువలి ఆత్మయు అంటే శరీరం ఎలాంటిది? బలహీనతమైంది. బలహీనతలను చూచి సహాయం చేశాను. ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఊచరింప సౌఖ్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము. అది చెప్పండి. ఇప్పుడు నీలో ఉన్న ఆత్మ ఏం చేస్తుంది? ఈ శరీరం లోబడుతుందా? లోబడదా. ప్రార్థన చేద్దా? చేయదు. ఏమైపోయింది? ఇది బలహీనత అయిపోయింది. ఏ బలహీనత అయిపోయింది? తిండి వల్ల బలహీనత అయిపోయింది. తిండి ఎక్కువైపోతే సోమర్తనం దానికి వచ్చేసింది. రుచి లేకోకుండా బతకనే శరీరం బతకలేదు. శరీరం ఎప్పుడైతే ఉపవాసాలు పెట్టి దాన్ని నలగొడతా ఉంటావో అప్పుడు ఆత్మ అభివృద్ధి అవుతూ ఉంటుంది. ఈ శుక్రవారం అన్నప్పటికీ మీరు ఎవరో భోంచేయకూడదు, తినేసి వచ్చి ఉంటారు. మీరు తినలేదా? అదృష్టవంతులు, చాలా ధన్యులు. మీకు కొంతమంది ఉంటాం, ఏం చేస్తాం? మాకు బీపీ షుగర్లండి, మీరు చెప్పిన మాట మేమేమి ఏనో, మా బలహీనం అయిపోతుంది మా శరీరం, అందుకని తిని కూర్చుంటాం. 4 అడుగులు ఇంటికి వేసుకుంటాకే బాగుంటుంది. చిన్న పిల్లలకు కూడా షుగరే, పెద్ద పిల్లలకు కూడా, నడి వయసు కలిగిన వాళ్ళకి షుగరే, యవనస్తులకి షుగరే. అందుకని ఏమైపోయారు? వీళ్ళందరూ బలహీనలు అయిపోయారు. వీళ్ళ ఆత్మ అంటే వీళ్ళ బలహీన చూసి ప్రార్థన చేస్తున్నాడు, సహాయం చేస్తుంది వీళ్ళకి. మళ్ళీ అంటే నీ శరీరం బాగోకపోతే ఆత్మ పని చేస్తుంది, కానీ ఆత్మ బాగోపోతే శరీరం ఏం పనిచేసి దిక్కు అది. ఇప్పుడు అందుకే శరీరానుసారమైన మనసు మరణం అంటే దాన్ని అలాగే ఎండగట్టేస్తే కొన్ని రోజులకి చచ్చిపోతుంది. ఏమైపోతుంది? చచ్చిపోద్ది. ఆత్మ బతికే ఉంటుంది. శరీరం చచ్చిన ఆత్మ బతిక. ఈ ఆత్మకి రక్తమాంసాలు ఎక్కడికి వెళ్ళాం? కొరింథీ రాసిన పత్రిక వెళ్దాం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పింది ఏమనగా రక్తమాంసము దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరం. యాగగు ఎక్కడికి వెళ్తే ఈ శరీరం? పౌలు చెప్తున్నాడు కొరింథీ సంఘానికి, రక్తమాంసంలో కలిగిన నీ శరీరము ఎక్కడికి వెళ్తావు? దేవుని రాజ్యములో ప్రవేశించాలి. మీకు ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, రాయ్ కుదురుగా ఉండాలి. ఇంకొక 2 నిమిషాలు. ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు, ఏలియా రక్తమాంసాలతో కూడా పైకి వెళ్ళిపోయాడు కదా అగ్ని రథాల్లో అన్నాడు అని అనుకోవచ్చు మీరు. ఆయన అగ్నిలో కూడా కాలేదంటే ఆయన శరీరంలో ఏమి లేదు, రక్తమాంసంలో ఏమి లేదు ఆయన దగ్గర, పాపము లేదు. అందుకని ఆయన వెళ్ళిపోయాడు. ఆ నోకులో ఏమి లేదు, పాపం లేదు. అందుకని ఎవరితో నడిచి వెళ్ళిపోయాడు? దేవునితో నడిచి వెళ్ళిపోయాడు. ఈరోజు నిజంగా మిమ్మల్ని అగ్ని పరీక్ష అయితే నిలబడతారా, కాలిపోతారా? అందుకే శరీరానుసారమైన మనసు మనలో ఉంది కాబట్టి లోకం మనలో అవుతుంది. అందుకని రక్తమాంసాలకు ఏమి లేదంట పరలోకంలో చూడలేదు. ఒకవేళ వెళ్ళిపోయిన వాళ్ళు ఇద్దరు మరలా వచ్చి చచ్చిపోయి ఆ శవం కిందడ్డ తర్వాత ఆత్మానుసారంగా వెళ్తారే తప్ప వాళ్ళని దేవుడు ఊరికినే మళ్ళీ భూమి మీదకు పంపబోతున్నాడు. వాళ్ళని దేవునికి స్తోత్రం. అందుకని నీ ఆత్మకేముంది? నీ ఆత్మకేముంది? అది ఏముంది? 55, 53 చదువుదాం. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకునవలసి ఉన్నది, ఆ మత్యమైన ఈ శరీరం అమత్తమును ధరించుకునవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. చూడండి, నీ శరీరానికి ఆత్మ శరీరం కూడా ఉంది. ఆత్మకేముంది? ఒక శరీరం ఉంది, దాని పేరు అక్షయ శరీరం. అంతే. అంటే నువ్వు శరీరం విడవగానే నీ ఆత్మకేమొస్తుంది? మరొక శరీరం రెడీగా ఉంది.
ఆ శరీరము కొరకే నువ్వు పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే ఆత్మీకంగా బ్రతకాలి, ఆత్మీకంగా నడవాలి, ఆత్మీకంగానే బ్రతికి చచ్చిపోవాలి. దేవునికి స్తోత్రం. శరీరానుసారంగా నువ్వు దేవుని రాజ్యంలో వెళ్ళలేవు. మొదట కలిగింది ప్రకృతి సంబంధమైన శరీరమే, కానీ వెనకాల కలిగింది ఏ శరీరం? ఆత్మ సంబంధమైన శరీరం. అంటే ముగింపులోకి వచ్చేసాం. యేసు ప్రభు వారు ఆత్మ సంబంధమైన దేవుడు. అందుకని ఆయన 40 వచనం ఒకసారి చదువుదాం. 44 చదువు. చూడండి, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడింది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ శరీరం ఎలాగైతే ఉందో నీ ఆత్మకు మరొక శరీరం అది. ఆ శరీరమే నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? మరి ఇప్పుడు ఆత్మకి వాక్యం అవసరమా వద్దా? ఆత్మకి ప్రార్థన అవసరమా వద్దా? ఆత్మ పరిశుద్ధాత్మ పొందుకోవటం అవసరమా వద్దా? మరి ఎంత ప్రాసెస్ ఉంటే ఇంట్లో నిద్రపోతానంటే ఎవరు చెప్తారు నీకు? అంటే పరలోకం వెళ్ళక్కర్లేదు అనుకుంటే నిద్రవచ్చు. పరలోకానికి వెళ్ళక్కర్లేదు అంటే నిద్రపోవచ్చు, ఏం అవసరంలా. ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, నేను వచ్చి నన్నాళ్ళు గుడికి వస్తానంటే నా గురించి నువ్వేం బాధపడవలసిన అవసరం లేదు. అంటే నీ గురించి బాధపడే దేవుడు బాధపడ్డా, సేవకుడు బాధపడ్డా. దేవునికి స్తోత్రం. కానీ మీరు పరలోకం వెళ్ళాలి అనుకుంటే కనుక శరీరానుసారమైన క్రియలన్నీ చంపేయాలి. అది. గలతీయులకు రాసిన పత్రిక వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. యాలేనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగు నిరీక్షణ సఫలమగు ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నామో. దేవునికి స్తోత్రం. రేపొద్దున నిన్ను తీసుకెళ్ళటానికి దేవుని ఆత్మ పరలోకానికి వెళ్ళడానికి ఏం చేస్తున్నట్టు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. ఇప్పుడు ఇంకో మాట చదువుదాం. 16వ వచనం చదువుదాం. నేను చెప్పేది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునిడి, అప్పుడు మీరు శరీర ఇచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. దేవునికి స్తోత్రం. ఏది శరీరానికి ఆత్మకి శరీరం ఏమై ఉన్నాయంట? వ్యతిరేకముగా, విరోధముగా ఉన్నవి. మీరు ఆత్మానుసారంగానే నడవాలి, ఆత్మానుసారంగానే జీవించాలి, ఆత్మానుసారంగానే వాక్యం వినాలి, ఆత్మానుసారంగానే దేవుని రాజ్యానికి సిద్ధపడాలి, ఆత్మానుసారంగానే నీ కుటుంబాన్ని నడిపించుకోవాలి. దేవునికి స్తోత్రం చేయండి. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. చూడండి, ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు అంటే మీరు నిబంధన కలిగిన కొత్త నిబంధనలు క్రీస్తు చట్టములో ఉన్నవారే తప్ప ధర్మశాస్త్రం మీదే పెత్తనము. అంటే క్రీస్తే నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయనే పునరుద్ధరణయ్యాడు, ఆయనే మరలా వచ్చి నిన్ను తీసుకుని పరలోకానికి వెళ్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం చేయి. ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవా కాదా ప్రశ్నించుకో. ఆత్మానుసారంగా నడుస్తున్నావా, శరీరానుసారంగా నడుస్తున్నావా? లోక క్రియలను బట్టి నడుస్తున్నావా, దేవుని వాక్యాన్ని బట్టి నడుస్తున్నావా? ప్రశ్నించుకో. నువ్వు పట్టు నీ మనసులో ఏది నిర్ణయించుకుంటావో ఆ నిర్ణయతను బట్టి ప్రభువుకు ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు దేవుని పిల్లలు కాబట్టి రేపు నిజంగా రాకడంటూ వస్తే నువ్వు వెళ్ళిపోతే నీ భర్త విడబడతాడు, నీ పిల్లలు విడబడతారు. అప్పుడు సాతాను మీ పిల్లల్ని, నీ భర్తని నానా శ్రమల పాలు చేస్తాడు. ఎందుకని? దాని కూడా వెళ్తే దేవుని కోపం పైనుంచి కింద రగులుకుంటుంది. ఇటు సాతాను కూడా వెళ్తే దేవుని కోపం, దేవుని దగ్గరికి వెళ్ళిపోదామంటే సాతాను యొక్క ఉగ్రత వాళ్ళ మీద నిల్చుంటుంది. రెండిందాల బాధపడిపోతూ ఉంటారు వాళ్ళు. రెండిందాల బాధపడి అప్పుడు అనుకుంటాడట భర్త, అయ్యో నా భార్య నాకు చాలాసార్లు చెప్పింది, నేను వినలేదు. ఈయనుంటే ఈరోజు నా భార్యతో పాటు నేను దేవుని రాజ్యము
వెళ్ళిపోదును. నా పిల్లలు ఎన్నో పర్యాలు నా తల్లి చెప్పింది, వాళ్ళు నా మాట వినలేదు కాబట్టి నేను ఈరోజు నరకానికి ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నాను. నా తల్లి పరలోకములో ఉంది, దేవుని నమ్ముకుని నేను లోకములు పట్టుకుని శరీరానుసారంగా నమ్మి ఈ లోకములో నేను స్నేహాలు బంధాలు కలిగి ఇప్పుడు నరకానికి సిద్ధమై ఉన్నానని ఆత్మ యుగాలు కాలుతుంది, ఏడుస్తూ ఉంటుంది, మొరలు పెడుతూ ఉంటుంది. అలాంటి స్థితి కాడికి నేను వెళ్తున్నాను అన్నట్టు ఏడుచు మారు మనసు పొందుదామని ప్రయత్నం చేస్తే అవకాశం ఉండదంట. ఏముండదు? అవకాశం ఉండదట. ఆత్మానుసారంగా తల్లి ఎప్పుడైతే బోధ చేస్తుందో బిడ్డలు వినాలి. భార్య భర్తకి చెప్పినప్పుడు భర్త కూడా వినాలి, భర్త చెప్పిన మాట భార్య కూడా వినాలి. వారిద్దరూ ఏక శరీరము గనుక ఇద్దరూ కలిసి దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి, ప్రార్థించాలి, ఆత్మానుసారంగా నడవాలి. తన కుటుంబాన్ని ఎక్కడికి నడిపించుకోవాలంటే ఆత్మానుసారంగానే దేవుని దగ్గరికి నడిపించి శాశ్వతమైన రాజ్యము కొరకు నీ ఆత్మ ఎదురు చూస్తూ శాశ్వతమైన పరలోకాన్ని కోరుకున్నట్టుగా మీరందరూ ఆ రాజ్యాన్ని కోరుకోవాలి. అది ఆత్మ సంబంధమైన నీతి. శరీర సంబంధమైన అవినీతిలో బ్రతుకుతున్నారే, అసూయతో బ్రతుకుతున్నారే, కలహముతో బ్రతుకుతున్నారే, నిందల పాలవుతూ బ్రతుకుతున్నారే, భయంకరమైన నేత్రాస్తో బ్రతుకుతున్నారే, శరీరాస్తో బ్రతుకుతున్నారే, జీవపు డంబంతో బ్రతుకుతున్నారే, లోకంలో ఉన్నవన్నీ మా దేవుళ్ళని బ్రతుకుతున్నవే, నిజ క్రీస్తు రక్తంలో కడగబడలేని పరిస్థితి నీకెందుకు కలిగింది అంటే ఆత్మానుసారంగా నువ్వు ప్రారంభించలేదు కాబట్టి నీ జీవితాన్ని శరీరానుసారంగా దేవుడు ఈ లోకం నిన్ను పతనం చేయడానికి సిద్ధమైపోయింది లోకం. దేవునికి స్తోత్రం. ఆలోచించే ఆఖరిగా మాట చదివి ముగిస్తున్నాను. 26 వచనం చదువుదాం. 25 మనం ఆత్మను అనుసరించి జీవించిన వారమైతేనే అయితమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము, ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరి యందు ఒకరు అసూయ పడకయు యుధాగా అతిశయ పడక ఉందుము. అంటే నిజంగా ఆత్మ ఉంటే నీకు ఎలాంటివి రావో? కక్షలు కార్పణ్యాలు నీలో రావు. ఒకరిని చూసి నువ్వు అసూయ పడవు. దేవుడిని మనసును పూర్తిగా శుద్ధీకరణ చేసేసాడు. దేవునికి స్తోత్రం. ఆ ఆత్మ నీలో నివసిస్తుంది కాబట్టి అలాంటి స్వభావము నీకు రానే రాదు. అందరూ మంచి ఆత్మీయంగా నడవాలనుకుంటావే తప్ప ఆత్మ జీవితం నీలో ఏమాత్రము ఉండదు. 4వ అధ్యాయంలోకి వెళ్దాం. అదే పక్కనే గలాతీయులకు 4వ అధ్యాయం 6వ మాట చదువుదాం. మరియు మీరు కుమారులై ఉన్నందుకు నాయనా తండ్రి అని మొరపెట్టుచు కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి ఆమేన్. ఇప్పుడు మీలో ఎవరు ఆత్మ ఉంది? అది ఎవరు పంపారు? దేవుడు పంపాడు. అందుకని తండ్రి, అబ్బా, యేసయ్యా, నాయనా, నా బాధ ఇది అని చెప్పుకుంటున్నా. ఆ ఆత్మే నిన్ను ఎక్కడికి నడిపించాలి? పరలోకానికి నడిపించాలి. మీరు ఇప్పుడు ఆత్మ స్వభావం గలవారా, శరీర స్వభావం గలవారా? ఆత్మ స్వభావం గలవారైతే దేవుని పిల్లలు, శరీర స్వభావం గలవారైతే సాతాను పిల్లలు. వాడు శరీర స్వభావ కార్యాలే రేపుతాడు. ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు నిజంగా దేవుని ద్వారా వారసుడు, దేవుని ద్వారా. కింద వాక్యం కూడా చదువు, 7వ వచనం. కాబట్టి నువ్వు దాసుడు కావు, కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడు. అంటే నువ్వు పరలోకానికి సంబంధించిన వ్యక్తివి కానీ భూలోక సంబంధించిన వ్యక్తివి కాదు. ఇప్పుడు చెప్పండి, మూలవాక్యం ఏంటి తెలుసా? రోమాపత్రిక 8:5. రోమాపత్రిక మళ్ళీ మూలవాక్యం చదువుదాం. శరీరానుసారులు శరీర విషయం మీద మనసునుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుతురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. జీవమును సమాధానమై ఉన్నది. చెప్పండి, ఇప్పుడు ఆత్మ ద్వారా మీరు ఎన్ని విషయాలు నేర్చుకున్నారు? ఆత్మ ద్వారా ఎంత జీవితాన్ని కలిగి ఉన్నారు? ఇప్పుడు నిజమైన దేవుని బిడ్డలో కాదో మీరు నిర్ణయించుకోవాలి. నిజమైన దేవుని పిల్లలైతే మీరు చాలా ఆనందంతో
చక్కటి కృప కలిగి సంపూర్ణమైన దేవునితో నువ్వేమవుతావు తెలుసా? రోజు మాట్లాడుకుంటావు. దేవునితో ఏమవుతావు? రోజు మాట్లాడతాను దేవునితో. ఎందుకని? ఆత్మ స్వభావం నీలో ఉంది కాబట్టి, దేవుని వారసురాలు కాబట్టి, తండ్రింటి లేకొకని గుర్తు. ఇప్పుడు చూడండి, ఆడపిల్లలు ఉన్నారనుకోండి, అమ్మిళ్ళు మర్చిపోతారా? గుర్తుంటుందా? మాట్లాడతలేదండి. వెళ్ళిపోవాలని ఉంటుందా? వెళ్ళకూడదని ఉంటుందా? మాట మాటకి అమ్మిటికి ఎందుకని? స్వతంత్రం ఆ ఇల్లు. ఆ ఇల్లు ఎవరు? స్వతంత్రం. ఇది నా తల్లిల్లి. అలాగే దేవుని రాజ్యం చూసిన నీ తండ్రింటికి నువ్వు గుర్తెట్టుకుని వెళ్ళాలా వద్దా? వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోతాకి సిద్ధపడాలి. ఇక్కడ కాదండి, ఇక్కడ అమ్మోళ్ళ ఇంటికి కాదండి. తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చిన ఆ ఇంటికి నేను వెళ్ళిపోవాలి. నా భర్తను తీసుకెళ్ళాలి, నా బిడ్డలను తీసుకెళ్ళాలి, నా బంధువులు తీసుకెళ్ళాలి, నాతో ఉన్న వారందరినీ అక్కడికి తీసుకెళ్ళి ఆ మహిమలో కూర్చోబెట్టాలనే ఆశ నీకుండాలి భూమి మీద. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి దేవునికి స్తోత్రం. చూస్తున్న ప్రతి వారిని బట్టి ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవుడా నీకు వందనాలు. సర్వశక్తివంతుడా, ఎంతవరకు వాక్యమైన బిడ్డలు ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది అయితే నీ మాటలు విని వాక్యం విని నిన్ను చూస్తూ ఉన్నారో వారందరి హృదయాలు దేవుని బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. దేవుని కుమారులుగాను దేవుని ఆత్మ వారిలో ఉన్నట్టుగా చేయమని అడుగుతున్నా. ఆత్మ సంబంధముగా వారి జీవితాలు ప్రారంభించటానికి, ఆత్మ సంబంధముగా దేవుని దగ్గర జీవించటానికి, లోకాన్ని విడిచి ప్రత్యేకింపబడినట్లు నీ కృపను గురించమని ప్రార్థిస్తున్నాను. ఇంటున్న బిడ్డలు దీవించి ఆశీర్వదించండి, వచ్చిన బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.